హరే కృష్ణ. వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ మీ ముందరికి ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందరకు వచ్చేసాను. అయితే మనము కిందసారి ఎపిసోడ్లో భగవద్గీత యథాతథం 108 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాక గౌరాంగ దర్శన ప్రభుజీ భగవద్గీత యథాతథంలో ఏ ఏ విషయాల గురించి మనకి చర్చించారో అనే విషయం గురించి ప్రస్తావిస్తూ ఏ విషయం గురించి చెప్పారనే పద్యాలను సంకలనం చేస్తూ మనకి 10 విషయాలు చెప్పారని మనం దాని గురించి ఏ విషయాలు 10 విషయాలు అనే విషయం గురించి కిందటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అందులో మనం మొదటిది శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం గురించి ఈ మొత్తం 700 శ్లోకాల్లో ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఆయనే దేవాది దేవుడు భగవంతుడు అని చెప్పారు అనే విషయం గురించి మొదలు పెట్టుకుని ఒక 8 శ్లోకాలు లాస్ట్ ఎపిసోడ్లో పూర్తి చేసుకున్నాం. ఇది శ్రీల ప్రభుపాదులు వారు రాసిన భగవద్గీత యథాతథం నుంచి. కింద అంతక్రితం ఎపిసోడ్లో నేను ఇది యథాతథం అని ఇంకెవరు డిక్లేర్ చేయలేదని చెప్పాను. నాకు తెలిసినంత వరకు, అది ఇంకెవరైనా అలా చెప్పారేమో నాకు తెలియదు, కానీ నాకు నాలెడ్జ్లో ఉన్నంత వరకు మిగతావన్నీ ఎవరికి తోచిన వాళ్ళు, అంటే ప్రభుపాదుల వారి మాట ప్రకారము అందరూ వాళ్ళకి తోచిన వ్యాఖ్యానాలు చెప్తున్నారు. నేను మాత్రం శ్రీకృష్ణుడు భగవంతుడు దేవాదేవుడు ఏం చెప్పాడో అదే నేను యథాతథంగా ఉంచుతున్నాను అని చెప్పారు. దాని మీద గౌరాంగ దర్శన ప్రభుజీ ఈ శ్లోకాలు ఏంటి అనే విషయం గురించి వర్ణించారని లాస్ట్ ఎపిసోడ్లో మనం అనుకున్నాము. ముందుగా హరే కృష్ణ నామం 11 సార్లు తెలుసుకుని విషయంలోకి వెళ్దాం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్, హరి హరి బోల్. ముందుగా శిక్షా గురువులందరికీ మనఃపూర్వక పాదావందనాలు అర్పించుకుంటూ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, దసరాణి మాతాజీ, గౌరాంగ దర్శన ప్రభుజీ, గౌరనామదాస్ ప్రభుజీ, ప్రణవానంద ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, అందరికీ మనస్ఫూర్తిగా పాదావందనాలు అర్పించుకుంటూ వాళ్ళు చెప్పిన విషయాలు, విన్న విషయాలు మీ ముందర చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏదైనా కొంచెం మీకు అర్థమైంది, మంచి విషయం ఉంది అనుకుంటే అది వాళ్ళ కరుణా కటాక్షం కృపాలే. ఏదంటే నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒకవేళ సరిగా లేదు, లేకపోతే అర్థం కాలేదు, లేకపోతే అది నేను చెప్పిన భావం అలా కాదు, తప్పు అనుకుంటే మాత్రం నా అవగాహన లోపమే. ఎప్పుడు చెప్తున్నట్లుగా ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా శ్రీకృష్ణ ప్రేమమూర్తి కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత ప్రభుపాదుల వారికి నేను చెప్పిందంతా ఆయనకి మనస్పూర్వక ఆయనకి అంకితం చేసుకుంటున్నాను చెప్పుకుంటూ మనం మంగళాచరణాలకు వెళ్దాం. ఓం అజ్ఞానతిమిరాం దస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమం ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే
శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్సే నమ. ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అయితే మనము కిందటిసారి భగవద్గీత ఎప్పుడు చదవాలి, ఎవరు చదవాలి అనే విషయం గురించి చెప్పుకున్నాం. అయితే భగవద్గీత మనకి అన్ని సమయాల్లోనూ, మనం ఆనందంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, కోపంలో ఉన్నా, లేకపోతే ప్రాబ్లంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, అలాగా ఎప్పుడు చదువుకున్నా కూడా అది మనకి చాలా ఎన్నో విధాలుగా ఉపయోగిస్తుంది అనే విషయం మనం లాస్ట్ దాంట్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అసలు శ్రీకృష్ణ శబ్దం ఏంటి, శ్రీకృష్ణుడు ఎవరు, ఏంటి, ఆ శబ్దం యొక్క మనోహరం ఏంటి అది చెప్పుకొని మనం శ్లోకాల్లోకి వెళ్దాం. శ్రీకృష్ణ శబ్దం మనోహరం ఎప్పుడు చెప్తున్నట్లుగా ఇది చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు పంపించింది, మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరో రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ద్వాపర యుగంలో పుట్టి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన కరుణామయుడు, కారుణ్యశీలుడు, ఆదర్శ పురుషుడు, ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాల్లో విపులీకరించిన ఆదర్శమూర్తి. భగవద్గీత ద్వారా అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు. యుగధర్మాలను, సాంఘిక న్యాయాలను, అనంతమైన విశ్వతత్వాన్ని తెలియజెప్పిన మహనీయుడు. అలాంటి శ్రీకృష్ణ మంత్రం బాహ్య శత్రువులను, అంతఃశత్రువులను హరించే శక్తి కలది. సకల వేదాంతాలందు చెప్పబడిన పూజ్య మంత్రమిది. సమస్త సంసార చింతనను, సర్వైశ్వర్యాలను ఇచ్చే దివ్య మంత్రమిది. శ్రీకృష్ణునకు భక్తిపూర్వకముగా ఒక్కసారి నమస్కరిస్తే 10 అశ్వమేధ యాగాలు చేసి అవభృత స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుని త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించినంత మాత్రానే జన్మరాహిత్యం కలుగుతుంది. కృష్ అనగా సత్తు, నా అనగా ఆనందమని అర్థము. అంటే సదానందము లేక సచ్చిదానందమని అర్థము. ఆ కృష్ణుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడని సచ్చిదానందంగా ఉంటాడని అర్థం అని చెప్తున్నారు. కలియుగాన కృష్ణ కృష్ణ అనే మంత్రాన్ని ఎవరు అహోరాత్రులు స్మరిస్తారో అలాంటి వారు సాక్షాత్తు శ్రీకృష్ణ రూపాన్ని పొందుతారని పురాణోక్తి. మనకి ముక్తులు 3 రకాలున్నాయి. సారూప, సాలోక, సారూప, సాలోక్య, సామీప్య, ఇంకోటి ఏదో ఉంది. అయితే అది నాలుగోది ఎవరు కోరుకోరంటే ఆయనలో కలిసిపోవడం అనే దాన్ని లాస్ట్ ముక్తిగా చెప్తారు. ఇది మనకి మనం పేరు కనుక మనం ఆయన చెప్తే కనుకైతే మనం ఆయన రూపాన్ని పొందుతామంటే సారూప్య ముక్తి పొందుతాము అని ఈ కృష్ణ శబ్దం చెప్పడం వల్ల జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ. అలా పురాణాల్లో శ్రీకృష్ణ నామాన్ని చెప్పినప్పుడు ఆయన రూపమే పొందుతారని చెప్పారంటున్నారు. ఓంకారం మొదలు వేదాల వరకు కృష్ణ అనే 2 అక్షరాలు సమస్త విఘ్నాలను హరించి మనోభీష్టాలను నెరవేరుస్తాయి. అలాంటి శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడు కారణజన్ముడు. మధురలో పుట్టి గోకులంలో పెరిగి నందయశోద ప్రేమకు పాత్రుడైన వాడు శ్రీకృష్ణ మహానుభావుడు. గోపి మానస చోరుడు, అర్జున రథసారథి అయిన శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భావమే దుష్ట శిక్షణ.
కంసుని దురాగతాలను అంతమొందించడానికి, నిరాశ్రయులైన దీనులను ఉద్ధరించడానికి అవతరించినవాడు. ఆయన ఎన్నో అవతారాల్లో దుష్ట శిక్షణ కోసం అవతరించినట్టు, ఇందులో కూడా దుష్ట శిక్షణ కోసమే అవతరించారు కానీ, కృష్ణావతారంలో చేసిన లీలలు వేరే ఏ అవతారంలోనూ జరగలేదు. రామావతారం ఓన్లీ మానవావతారం కిందే వచ్చి మానవులు ఎలా ఉండాలి, ఎలా కొడుకనేవారు ఎలా ఉన్నారు, భర్త ఎలా ప్రవర్తించాలి, అన్నదమ్ములతోటి అన్నగారు ఎలా ప్రవర్తించాలి, రాజు అయిన వాడు ప్రజలతో రాజ్యంలో ఎలా ప్రవర్తించాలి అని, అంటే మనం మానవులుగా పుట్టినప్పుడు ఏ ఏ ధర్మాలు ఎలా ఆచరించాలి అని ఆయన మానవుడిగా పుట్టి మనందరికీ అందించారు. అలాగా ప్రతి అవతారం కూడా ఒక దుష్ట శిక్షణ కోసమే వచ్చి, ఆ దుష్ట శిక్షణ అవగానే ఆ అవతారం చాలించంటే ఆయన ఆయన గోలోకానికి, ఆయన తన లోకానికి, నిజధామానికి వెళ్ళిపోయినారు. హిరణ్యాక్షుని చంపినప్పుడు కానీ, హిరణ్యకశిపుని చంపినప్పుడు కానీ. అయితే ఈ కృష్ణావతారం మాత్రం దుష్ట శిక్షణ కోసం వచ్చినా కూడా ఎన్నో రకాలైన లీలలను చేసి మన మనందరినీ ఆనందపరిచారు. రామావతారంలో ఆయన ఆ అందమైన రూపాన్ని చూసి మీ మీతో మేము మీతో సహగమనం, అంటే మీతో పాటు ఉండాలి అనే కోరికను కోరిన ఆడవాళ్ళకి, అంటే మిథిలా నగరంలో కానీ, లేకపోతే జనక రాజ్యంలో కానీ, అక్కడ ఎక్కడైనా సరే ఎంతోమంది ఆయన అందాన్ని చూసి పుంసా మోహన రూపాయ పుణ్య రూపాయ అని రాముడికి మగవాళ్ళు కూడా మోహపడే అంత అందమైన రూపం అని చెప్తారు కదా. అలాగా ఋషులు, మునులు, ఎంతోమంది స్త్రీలు వీళ్ళందరూ ఆయన రూపాన్ని చూసి నువ్వే నాకు కావాలి, నిన్ను భర్తగా పొందాలి అని ఎంతోమంది మనసులో కానీ, లేకపోతే ఆయన బాహ్యంగా కానీ చెప్పినప్పుడు, నేను మరుజన్మలో నెక్స్ట్ అవతారంలో మీ అందరి కోరికలు తీరుస్తానని అక్కడ వాగ్దానం చేసి, అదే వాగ్దానాన్ని నెరవేర్చడానికి కృష్ణావతారంలో వచ్చి ఎంతోమంది అది గోపికలందరూ అలాగా రామావతారంలో వరాన్ని పొందిన వాళ్ళే గోపికలుగా వచ్చి, మునులు కానీ, మిథిలానగరంలో జనాలు కానీ, అయోధ్యలో జనాలు కానీ, వీళ్ళందరూ కూడా ఆయన ఆనందమైన రూపాన్ని చూసి మనసు పడిన వాళ్ళే కృష్ణ భగవానుడితోటి నెక్స్ట్ ఆయన పుట్టినప్పుడు ఆయనతో ఆనందాన్ని అనుభవించారనమాట. అందుకే ఇక్కడ గోపి మానస చోరుడు అన్నారు. గోపికలందరూ రామావతారంలో ఆయన ఇచ్చిన వరాన్ని పొందడానికి వచ్చిన గోపికలే. గోకులంలో పెరిగాడు కాబట్టి గోపాలకృష్ణుడయ్యాడు. యమునా నదీ తీరంలో కాళీమర్దనం చేసిన మహనీయుడైన. కాళీమర్దనం గురించి మనకు అందరికీ తెలుసు. ఆ నీళ్ళన్నీ విషపూరితమైపోతే ఆయన మదాన్ని అడిగించి అక్కడి నుంచి పంపించేసి గోవులకి, గోపాలకి ఆ నీరు అందంగా మంచిగా మధురంగా దొరికేలాగా చేసిన లీల కాళీమర్దనం. బాల్యంలోనే తన నోటిలో అండ పిండ బ్రహ్మాండాలను చూపించిన దైవము. అది ఎప్పుడు జరిగిందో మనకు తెలుసు. యశోదామాతకి బలరాముడు కూడా వచ్చి, బలరాముడు ఇంకా మిగతా గోపాలరావు అందరూ వచ్చి, కృష్ణుడు మన్ను తింటున్నాడు, నేను చెప్తుంటే వినిపించుకోవట్లేదు అని చెప్పినప్పుడు, యశోదమ్మ అలా తినడం అంటే, లేదు నేను చెప్తున్నాను కదా అని బలరాముడు నొక్కి ఒక్కానిస్తాడు. నేను చూసాను చెప్తున్నాను కదా నమ్మవా అన్నట్టు. అంటే బలరాముడే చెప్పినప్పుడు నమ్మాలి కదా అనుకున్న తను దండించడానికి ఆమె యశోదామాత అక్కడికి అతన్ని పిలుస్తుంది. కృష్ణుడిని పిలిచి, నాకు అన్నయ్య కూడా చెప్తున్నాడు నువ్వు నన్ను తిన్నావని, ఏది నీ నోటు చూపించి చూస్తానంటుంది. అప్పుడు కదా ఆయన మొత్తం బ్రహ్మాండాలన్నీ నోట్లో చూపిస్తాడు. ఆమెకు అర్థం కాదేంటో ఏం జరుగుతుందో, ఇలా ఉందేంటి ఇలా ఉందేంటి అని అనుకునే ఆవిడ ఆశ్చర్యపడి మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చేలోగా ఆ మాయను తప్పించేసి అతను మళ్ళీ తనకి నార్మల్గా తల్లికి ఎలా ఉంటుందో అలా చేస్తాడనమాట. చేస్తే అప్పుడు మళ్ళీ ఆమె యశోదామాత బలరాముడికి చెప్తుంది, నాకేం కనిపించట్లేదు, మట్టి మట్టి అంటావేంటి నువ్వని, ఆయన చేసిన మాయ వల్ల. అయితే సాక్షాత్తు శ్రీహరి అంశ అయిన కృష్ణుడు కృష్ణునికి లెక్కలేనని పేర్లు. ఆ స్వామి ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు, ఏమి అర్చించినా ఆదుకుని హక్కును చేర్చుకుంటాడు. భగవద్గీతలో చెప్పారు కదా, పుష్పం ఫలం తోయమని. నీళ్లు కానీ, పత్రం కానీ, పుష్పం కానీ ఏదైనా సరే ఒకటి ఇస్తే మనస్ఫూర్తిగా మనం ఇచ్చిన దాన్ని ఆయన స్వీకరిస్తాడు. అలాగా మనం ఏ పేరుతో పిలిచినా పలుకుతారు, ఏమి ఇచ్చినా ఆయన ఆనందం పొందుతారు. మనం ఇచ్చింది మనస్ఫూర్తిగా ఇస్తున్నామా లేదా అని మాత్రమే ఆయన చూస్తారు. అంటే మనం కోరికలతో, లేకపోతే మనం ఏదో భౌతిక కోరికలు తీర్చుకోవడానికి ఆయన్ని పిలిచి
ఈ పదార్థం ఈ వస్తువు ఆయనకి అర్పిస్తున్నామా? లేక ప్రేమగా నన్ను నిన్ను నీ గోలోకానికి చేర్చుకో. నేను నీ సామీప్యాన్ని ఆశిస్తున్నాను. నీతో ఉండాలనుకుంటున్నాను. నీకు సేవ చేయాలనుకుంటున్నాను అనే భావంతో మనం ఆయనకి అర్పించామా అనే విషయం కనుక ఆయన విషయం పట్టించుకుంటారు తప్ప, మనం ఎలా చేసామో అనేది పట్టించుకోరు. అందుకని దాన్ని బట్టి ఆయన మనకి ఏమివ్వాలి అనేది ఆయన డిసైడ్ చేస్తారు. ఆయన నిర్ణయిస్తారనమాట. రామ శబ్దానికి, కృష్ణ శబ్దానికి భేదం లేదు. ఈ 2 అవతారాలు సాక్షాత్తు శ్రీహరి అవతారాలే కావటం వల్ల ఆ స్వాముల నామస్మరణ సాక్షాత్తు శ్రీహరి నామస్మరణంగా భావిస్తారు. అందుకే హరే రామ హరే రామ హరే కృష్ణ అంటారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే సమస్త దోషాలు సమూలంగా మాయమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. అది మన నామం చేయడం అంటూ మొదలు పెడితే కనుకైతే మన యొక్క మనస్సు కేంద్రీకరించిన దాన్ని బట్టి మనకే అర్థమవుతుంది. నామం చేసినప్పుడు మనసు ఎంత ప్రశాంతత పొందింది అనే విషయం అనమాట. నిష్కల్మషమైన మనసుతో కృష్ణుని పూజిస్తే ఆ స్వామి కరుణించి కటాక్షిస్తాడు. కుచేలుడు, సుధాముడు లాంటి ఎందరో భక్తులను ఆదరించి హక్కును చేర్చుకుని ముక్తిని కలిగించిన అపురూప దైవం శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణ నామస్మరణమే పరమావధిగా ఎవరు స్మరిస్తారో వారి మనస్సులలో శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు. ఆయన నామమే పరమావధిగా అంటే అల్టిమేట్ గోల్ అంటాం మనం ఇంగ్లీష్ చెప్పాలంటే. అలాంటిది ఆయన నామాన్ని చేయడమే నాకు ముఖ్యము అని కనుక మనం డిసైడ్ అయ్యి ఆ నిర్ణయంతో అంత నమ్మకంగా అంత దృఢంగా కనుక మనం చేసిన ఆయన్ని మనసులో మనం భగవాన్ని తలుచుకున్నట్లయితే కనుకైతే ఆయన మన మనసులో కొలువై ఉంటాడు. ఆత్మ పరమాత్మ అంటాం కదా. పరమాత్మ ఎలాగైనా ఉంటాడు. ప్రతి మనసులోనూ ఆత్మతో పాటు పరమాత్మ ఉంటాడు. మనం కృష్ణుని ప్రార్థిస్తే కనుకైతే ఆ పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ భగవానుడే మన మనసులో కొలువై ఉంటాడు. అనేక మంది యోగులు, సిద్ధులు యోగాభ్యాస సమయాన శ్రీకృష్ణుని సహస్రారమందు ధ్యానిస్తూ ప్రాణాయామం నిలిపి మోక్షాన్ని పొందారు. కృష్ణుని యోగాభ్యాసం చేసినప్పుడు కూడా ఆయన్ని సహస్రారమందు ఆయన్ని నిలిపి అంటే ఆయన్ని ధ్యానించి అక్కడ ఉన్నట్టుగా ఊహించుకుని అలాంటి ప్రాణాయామం చేసి అలాగా కూడా మోక్షాన్ని పొందారు అని చెప్తున్నారు ఇక్కడ. వాయువును కపాలమందున సహస్ర చక్రం వరకు తీసుకుని పోయే సహజ శక్తి కృష్ణ శబ్దానికి కలదు. ఇది యోగం చేసే వాళ్ళకి, చక్రాల గురించి తెలిసిన వాళ్ళకి బాగా అనుభవంలోకి వస్తుంది. ఆ శబ్దానికి అంత శక్తి ఉందట. అంటే ఎక్కువ ప్రయత్నం లేకుండా, చేయక్కర్లేకుండా, అంటే ఎక్కువ కష్టపడిపోక్కర్లేకుండా ఆ కృష్ణ శబ్దం కపాలమందు సహస్ర చక్రం వరకు మన యోగాన్ని చేసినప్పుడు మన దృష్టిని అక్కడ వరకు తీసుకెళ్ళగలిగే శక్తి ఈ శబ్దానికి కలదు అంటున్నారనమాట. కృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినప్పుడు ఆయా అక్షరాలకు, స్థానాలకు దౌడ, కంఠం, వీనిలో పుట్టిన వాయువు శబ్దమూలమున శిరస్సును గల సహస్రార చక్రం వరకు సహజ సిద్ధంగా చేరుకుంటుంది. మనం కృష్ణ అన్నప్పుడు మన నోట్లో అవయవాలు ఏమైతే దౌడ కానీ, కంఠం కానీ మనం అన్నప్పుడు వచ్చిన వాయువు వల్ల ఆ శబ్దం శిరస్సులో గల సహస్రార చక్రం వరకు సహజ సిద్ధంగానే వెళ్ళిపోతుందట. మన ప్రయత్నం ఏమి ఎక్కువ ప్రయత్నం అక్కర్లేకుండానే వెళ్ళిపోతుందట. మనకి చాగంటి వారి దాంట్లో చెప్తూ ఉంటారు చూడండి. ఇది మనకి ఏమన్నా చెప్పాలంటే కనుకైతే మనం తీసుకున్న ఊపిరి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఆ ఆ వాయువు అనే దాన్ని మన నాలుక మీద మనం ఒత్తిన బట్టి, మనం చేసిన ప్రశ్నను బట్టి మాట బయటకు వస్తుంది. ఆ అవకాశాన్ని మనకు భగవంతుడు ఇచ్చినప్పుడే మన మాట రూపంలో ఆ వాయువు మాట రూపంలో బయటకు వస్తుంది. ఆ అదృష్టం ఉండాలంటే ఆ శక్తి భగవానుడు మనకి ఇవ్వాలి అని చెప్తారు కదా. అలాగా మన నోట్లో పుట్టిన వాయువు ఈ కృష్ణ శబ్దం మూలాన్ని సహస్రార చక్రం వరకు సహజంగానే తీసుకెళ్తుంది. ఎక్కువ కష్టపడక్కర్లేకుండా అంత శక్తి ఈ కృష్ణ నామానికి ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు వాయువును అంటి చలించే స్వభావం గల మనసును యోగ ప్రక్రియ వాయువుతో లయమనొచ్చి సహస్రారమునకు తీసుకుని పోయి అక్కడ నిలవచ్చు. అప్పుడు మనం ఈ వాయువు మనసు ఎక్కువ చలించే చపలమైనది మనసు అంటారు కదా. వాయువు కూడా అంతే ఒక చోట ఉండదు. ఏదైనా మనకి ఏ బుడగలోనో ఊడితేనో, ఏ టైర్లోనో పెట్టానో వాయువు అక్కడ ఉంటుంది. కానీ లేకపోతే వాయువు ఒక చోట ఉండి మనకు కనిపించే వస్తువు కాదు కదా. అలా అంతా అదే చంచలమైంది మన మనసు కూడా. అలాంటిది ఆ రెండిటిని కలిపి రెండిటిని ఒకదానితో ఒకటి లయమనొచ్చి ఈ కృష్ణ శబ్దం వలన సహస్రారానికి తీసుకెళ్లి అక్కడ నిలబడచ్చు అని చెప్తున్నారనమాట.
ఇలాంటి సిద్ధ ప్రక్రియ మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది. ఇది ఆషామాషిగా మనం ఇక్కడేదో విన్నాం కదా! ఏం చేసేస్తున్నాం కృష్ణనామం జెప్పేస్తున్నాము. ఆ సహస్రారం మీద మనం దృష్టి పెట్టేద్దాము అంటే అది మామూలుగా మనలాంటి వాళ్ళకి ఈ సాధనా భక్తిలో ఉన్న వాళ్ళకి జరిగే పని కాదు. ఓన్లీ సిద్ధ ప్రక్రియ మనకి మహాత్ములైన యోగులంటే అదే యోగమే ఆహ్, బ బ ధ్యానంగా పెట్టుకొని అదే మెయిన్‌గా పెట్టుకొని దాంట్లోనే ఎక్కువ ఆహ్, ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది దీని అవకాశం వస్తుందన్నమాట. ఈ విషయం సూక్ష్మాతి సూక్ష్మంగా మహాభారతంలో శ్రీకృష్ణ నామ తత్వార్థ ప్రభావంగా చెప్పడం జరిగింది. మహాభారతంలో కూడా ఈ కృష్ణ అనే పదం మీద అర్థం గురించి ఆహ్, ఆహ్, ఆ భారతంలో కూడా చెప్పడం జరిగింది అని ఇక్కడ చెప్తున్నారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎందుకంటే మనము కిందటిసారి కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో ఇన్ని విషయాలు ఉన్నాయా అనుకున్నప్పుడు కృష్ణుడు కూడా ఎంత కృష్ణనామం కూడా మనకి ఎంత పవిత్రమైనదో కూడా తెలియాలి కదా! ఇంకో విషయం ఏంటంటే మనం నామజపం చేసేటప్పుడు నామానికి, రూపానికి భేదం లేదని చెప్తారు. నేను కూడా ఇదివరకు 2, 3 సార్లు మనకి భగవద్గీతలో భాష్యంలో వచ్చినప్పుడు చెప్పాను. ఈ మధ్యన గౌరనామ గౌరాంగనామ ప్రభుజీ ఆ నామం ఎలా చేయాలి, జపం ఎలా చేయాలి అనే విషయం గురించి రోజు 3:30కి కొన్ని క్లాసులు తీసుకున్నారు. అందులో కూడా ఆయన మనం జపం చేసేటప్పుడు నామానికి, రూపానికి భేదం లేదు కాబట్టి అది తలుచుకుంటూ చేయాలి అన్నప్పుడు నేను చెప్పినప్పుడు అంత ఆలోచించలేదు కానీ ఆయన చెప్పినప్పుడు నాకొక డౌట్ వచ్చింది. ఏంటంటే నామం మనం జపం చేసేటప్పుడు రూపం ఎక్కడుంటుంది? నామానికి, రూపానికి భేదం లేదనుకున్నప్పుడు మనం నామం చెప్తున్నాం గదా! నామం చెప్పినప్పుడు ఆ రూపాన్ని ఎక్కడ చూడాలి? ఎలా ఉంటుంది? ఇందులో ఎలా ఆ నామంలో ఎలా మిళితమై ఉంది దానికి దీనికి భేదం లేదన్నప్పుడనే ఆహ్, అనుమానం వచ్చింది. నాకు డౌటొచ్చింది. అది నేను ఒక 2, 3 రోజులు నాలో నేను తర్జన భర్జనయ్యి ప్రభువుని అడిగాను. ఆ ప్రభువుని అడిగినప్పుడు ప్రభు చెప్పిన ఆన్సర్ తోటి, నా ఆలోచనతోటి నాకేమర్థమైందంటే, ఆ అర్థమైంది మీ ముందు చెప్పాలనిపిస్తోంది. ఎందుకంటే చాలా సార్లు నేను కూడా నా కృష్ణుడు మనం మాట్లాడేటప్పుడు నాలుక మీద నర్తన చేస్తాడు. ఆయనకి, నామానికి, రూపానికి ఏమీ భేదం లేదు అనే విషయం నేను కూడా చెప్పాను. అది చెప్పింది నేను పుస్తకంలో భాష్యంలో ఉన్నది చూసి చెప్పిన తర్వాత ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు ఈ డౌటొచ్చింది. మనం నామం చెప్తున్నప్పుడు రూపం ఎక్కడుంటుంది? దానికి ఆయన చెప్పిన సొల్యూషన్ బట్టి నేను ఆలోచిస్తే ఏంటంటే, అంటే ఆన్సర్ దొరికాక అది ఏమిటి అని తెలిసాక నా ప్రశ్న ఎంత అంటే సిల్లీగా ఉంది అనే భావం వచ్చిందనమాట. ఎందుకంటే మనం మామూలుగా ఎవరి గురించైనా చెప్పాలనుకోండి, మన ఫ్రెండ్స్ తోటి పాత ఫ్రెండ్స్ గురించి మనం ఉదాహరణగా చెప్పి ఫలానా పద్మావతనో లేకపోతే ఫలానా రాధనో చెప్తామనుకోండి. ఎదురుగుండా వాళ్ళకంటే కామన్ ఫ్రెండ్ గురించి చెప్తున్నామనుకోండి. అప్పుడు ఆ అమ్మాయికి ఆ కామన్ ఫ్రెండ్ పేరు చెప్పినప్పుడు, ఆ రూపం గుర్తుకొస్తేనే మనం చెప్పిందేమిటి అని ఎవరి గురించి చెప్తున్నామో అనే విషయాన్ని వినగలుగుతారు. అంతే కదా! కానీ ఆవిడకి ఆ రూపం గుర్తు రానంత వరకు మనం చెప్పే విషయాలు అన్యమనస్కంగా వింటారు. ఒక్కసారి ఆ రూపం గుర్తుకొస్తే, ఓహో! ఆ అమ్మాయా రెండు జడలేసుకునేది, లేకపోతే సైకిల్ మీదొచ్చేది, లేకపోతే వాళ్ళ అన్న దింపేవాడు. అది అక్కడ ఒకటి ఉంటుంది చూడండి. అది తెలిసినప్పుడు మనం చెప్పే విషయాలు వింటారు. అంటే మనకి ఒకటి నామం అనేది లేదు. రూపం ఉంటేనే నామం ఉంది. రూపం కూడా నామం లేకుండా రూపం లేదు. ఆ మనిషిని చూడండి అంటే వాడెవరు సుబ్బారావా అంటాం. అంటాం కదా! అంటే 2 మిళితమై ఉండాయి. అప్పుడు నామం చెప్పినప్పుడు మనం ఆ రూపం ఎక్కడుంటుందనే క్వెషన్ లేదు. నామం, రూపం 2 కలిసే ఉంటాయి. ఈ విషయం ప్రభుజీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైందనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అప్పుడు మనం జపం చేసేటప్పుడు రూపం ఎక్కడ చూస్తాము అని కాదు. రూపం మనకి ఇప్పుడు ప్రభుజీ పేరు ఏదైనా చెప్పి మనం ఫలానా విషయం ఆ ప్రభుజీ చెప్పారు అన్నప్పుడు ప్రభుజీ పేరు చెప్పేటప్పుడు మనం ఎంతో గౌరవంగా చెప్తాం కదా! ప్రణవానంద ప్రభుజీ చెప్పారు అన్నప్పుడు, ఆ గౌరవం ఎవరికి చెందుతుంది? ప్రణవానంద ప్రభుజీ అని పేరున్న ఒక వ్యక్తికి చెందుతుంది కదా! అంటే మనం ఈ పేరు చెప్పినప్పుడు, ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవాన్ని ఈ పేరులో మనం ఉచ్చరించి ఎదురుగుండా వాళ్ళకి చెప్తున్నాం. అంతే కదా! అప్పుడు మనకి అప్పుడు రూపానికి, నామానికి తేడా ఏముంది? లేదు కదా! ఇది ఈ విషయం నాకు అర్థమయ్యాక నేను అడిగిన ప్రశ్న అంటే అప్పుడు నామానికి, రూపానికి కాకుండా రూపానికి, నామానికి తేడా లేదని డైవర్ట్ చేసుకొని నేను ఆలోచించాననమాట. అంటే దానికి దీనికి తేడా ఏముంది అంటే, బహుశా మామూలుగా భౌతికంగా ఆలోచిస్తే నామం, రూపం ఒకటే కదా! రూపం ముందర పెట్టినా, నామం వెనకాల పెట్టినా అని అనిపిస్తుందేమో. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే గనుకైతే నాకు నామము, రూపము తేడా లేదన్నప్పుడు, నామంలో రూపం ఎక్కడుంది అనేది డౌటొచ్చింది. అదే రూపము, నామము తేడా లేదని ఆలోచించినప్పుడు
కరెక్టే. ఈ రూపానికి ఈ నామం ఉంటేనే ఇప్పుడు ఏదైనా చెట్టు ఉంటే కూడా, ఆ ఫలానా చెట్టు అన్నప్పుడు దానికి కూడా అరటి చెట్టు అని చెప్తాం. లేకపోతే రావి చెట్టు అని చెప్తాం. ఈ చెట్టు ఒక్కదాన్ని చేలా ఈ చెట్టు ఈ ఈ రావి చెట్టు అనగానే మనకి రావి చెట్టు గుర్తు రావాలి కదా! అది నాకు అర్థమైన తర్వాత మన నామం చెప్పేటప్పుడు ఎంతో ప్రేమగా, అభిమానంగా ఇప్పుడు ఎవరి గురించైనా చెప్తున్నప్పుడు మనం ఆ భక్తి, గౌరవాలు ఎలా మిళితం చేసి ఆ ప్రభుజీ గురించి మనం ఎదురుగుండా వాళ్ళకి చెప్తున్నామో, అదే గౌరవం, అదే భక్తి మనం నామం చేసేటప్పుడు కృష్ణుడి పేరు మనం తలుస్తున్నాం. ఆ కృష్ణుడికి మనం ఎంత గౌరవం ఇవ్వాలి. ఆ భగవంతుడికి మనం ఎలా మనం అర్చిస్తే ఆయన సంతోషిస్తాడు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని జపం చేయాలి అనే విషయం అప్పుడు ఈ నామానికి, రూపానికి తేడా లేదనే విషయం నాకు అర్థమైందనమాట. అంతేకాకుండా మనం చూడండి మనం ఏదన్నా మన పిల్లలు ఎవరైనా మనం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు చిన్న ఉదాహరణ మనకి రెగ్యులర్‌గా అంటే ఎక్కువ మనకి ఎదురుగుండా కనిపించేదనమాట. తల్లి ఏదో వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుంది. అబ్బాయేమో రూమ్‌లో పుస్తకాలేవో సర్దుకుంటూ ఉంటాడు. ఏ కంపాస్ బాక్సో లేకపోతే ఏ నోట్స్ బుక్కో కనిపించదు అబ్బాయికి. కనిపించినప్పుడు "అమ్మ, అమ్మ నాకు టైం అయిపోతుంది. స్కూల్ టైమ్ అవుతుంది. పుస్తకం కనిపించలేదమ్మా ప్లీజ్ ఒకసారి వచ్చి చూసి పెట్టవా" అన్నాడనుకోండి. ఆ తల్లి ఎక్కడ పని అక్కడ వదిలేసి వచ్చి అతనికి వెతికి పెట్టి ఇస్తుంది. సహజం ఇది. మన మామూలుగా మనకి ప్రతి ఒక్కళ్ళు మన జీవితంలో అనుభవించిన ఘటన ఇది కదా! అలా కాకుండా ఆ అబ్బాయి ఏదో చిరాకులో ఉండి టైం అయిపోతోందని గట్టిగా అరిచాడనుకోండి, "అమ్మ పిలిస్తే పలకవేంటి? నా పుస్తకం కనిపించట్లేదు చెప్తుంటే వినిపించుకోవా నువ్వు? ఒకసారి వచ్చి చూపించు" అన్నాడనుకోండి. చూసియ్యి అన్నాడనుకోండి. అంటే అంత కొంచెం రూడ్‌గా అతనున్న పరిస్థితిలో అన్నాడనుకోండి. తల్లేమంటుంది? "నేనిక్కడేమన్నా ఆట ఆడుకుంటున్నానా? నీకే లంచ్ బాక్స్ పెడుతున్నాను చూసుకోరా నువ్వే" అంటుంది. అవునా కదా! మనం మామూలుగా మన జీవితంలో మనం అనుభవించిన సంఘటనలు. మనం నామం చెప్పేటప్పుడు కూడా ఇది మనం దృష్టిలో పెట్టుకొని భగవంతుడిని ఎంత ప్రేమగా భక్తితో పిలిచి ఆ దృష్టి పెట్టుకొని మనం ఆ భగవంతుడిని జపం చేయాలి అనే విషయం అంటే అప్పుడు అది తెలిసాక ఆ నామానికి, రూపానికి తేడా లేదనే విషయం మనకి నా మామూలు భౌతిక ప్రపంచంలో గూడా ఇలాగే ఉంటుంది అన్నప్పుడు మనం ఆ ఆధ్యాత్మికంగా తెలిసినప్పుడు ఇంకొంచెం గౌరవంగా, ఇంకొంచెం మర్యాదగా, ఇంకొంచెం భక్తిగా ఆ పేరుని మనం తలిచినప్పుడు ఆయన ఆటోమేటిక్‌గా మన దగ్గరికొస్తారు అని నాకనిపించిందనమాట. ఇది నా నా సందేహాన్ని ప్రభుజీ దగ్గర పెట్టినప్పుడు ప్రభుజీ చెప్పిన ఆన్సర్‌ని నా ఆలోచనని క్రోడీకరించి అంటారు గదా! అలాగా ఆలోచిస్తే నాకిది అనిపించిందనమాట. ఇది మరి ఎంత మటుకు కరెక్టో నాకు అర్థం కాదు కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రూపానికి, నామానికి తేడా లేదు అన్నప్పుడు ఇది ఇలా లింక్ చేసుకుంటే కరెక్టే కదా! మనం జపం చేసినప్పుడు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా నిన్ను పిలుస్తున్నాను. ఇంకొకటేంటంటే నామజపం చేయడం గూడా ఒక సేవ అని అంటారు. అది కూడా నాకు ఈ ప్రభుజీ చెప్పిన దాంట్లోని విన్నదే. ఎందుకంటే భగవంతుడు ఇంకోటేంటంటే ఎవరో డౌటొచ్చిందంటే భగవంతుడే అందరికీ భర్త అంటారు గదా! భర్త పేరు ఎవరు చెప్పకూడదంటారు గదా! అలా నిజంగా మనం అంటే మొత్తం ప్రపంచానంతకి ఆయనే పెద్ద, ఆయనే దేవాధిదేవుడు అనుకున్నప్పుడు ఆయన పేరు తలచకూడదు కదా! అని ఎవరో అడిగితే అది దానికి సమాధానంగా ఏం చెప్పారంటే, ఆయన భర్త పేరు చెప్పకపోవడం అనేది హిందూ సాంప్రదాయంలో ఓకే. కానీ భర్త ఆజ్ఞ ఏం చేస్తే అదే చెప్పాలి కాబట్టి భగవంతుడే మనకి ఆయన నామాన్ని జపించమని చెప్పారు. ఆ నామం మీరు ఆనందంగా, ప్రేమగా జపించినప్పుడు నా నామాన్ని నాకు వినడం ఇష్టము. ఆ నామం మీ నోటి ద్వారా నేను వినాలనుకుంటున్నాను అని ఆయన చెప్పారట. అందుకని ఆయన మన నోటి నుండి వచ్చే శబ్దాన్ని ఆయన వినదలుచుకుంటున్నారు కాబట్టి, మనం ఎంతో ప్రేమగా అంటే, "ఒరేయ్! ఇలా రారా" అంటే ఎవరు పలకరు కదా! ఆయన పేరు "ఒరేయ్ రాము ఇలా వస్తావా?" అన్నప్పుడు, "రాము ఇలా రారా" అన్నప్పుడు మనకు తేడా ఉంది కదా! మన భౌతిక ప్రపంచంలోనే. అటువంటి దేవాదిదేవుడు ప్రపంచానికి మొత్తం ఆద్ ఆధ్యాత్మిక లోకానికే ప్రభు అయిన ఆయన్ని మనం పిలిచినప్పుడు ఎంతో జాగ్రత్తగా పిలవాలి కదా! ఆ జాగ్రత్తని మనం నామం చేసేటప్పుడు పెట్టుకుంటే గనకైతే ఫస్ట్ మనం చెప్పుకునేది నేను నీ నుండి విడివడొచ్చేసాను. నీలో యొక్క అంశనే నేను. నీ గోలోకాన్ని వదిలేసి మరి ఈ భౌతిక ప్రపంచంలో నేను ఏం ఆనందం పొందుదామనొచ్చానో, ఏం రుచులు ఆస్వాదించాలనొచ్చానో నాకర్థం కావట్లేదు కానీ, ఇప్పుడు ఒక గోలోకం అనేది ఉందని తెలిసిన తర్వాత, ఆ గోలోకానికి నేను రావాలనుకుంటున్నాను. దానికి అవసరమైన ప్రయత్నం నేను చేస్తాను. దానికి అవసరమైన శక్తిని నువ్వు నాకు ప్రసాదించు అని మనం జపం చేసే ముందర ఆయన్ని ప్రార్థించి అప్పుడు పంచతంత్ర మంత్రం చదివి జపంలోకెళ్ళాలి అని గౌరవ్ రామదాస్ ప్రభుజీ చెప్పింది నేను మీ ముందుంచుతున్నాను. అది ఇదివరకు నేను అనుకునేదాన్ని ఎప్పుడో ఇదివరకు ఒక ఎపిసోడ్‌లో కూడా చెప్పానండి. మరి అది ఎంత మటుకు అంటే సాధ్యమని ఆలోచించేదాన్ని కాదు. ఎప్పటినుంచో అసలు ఈ ఇస్కాన్‌లోకి రాకముందు నుంచి కూడా నాకెందుకో కృష్ణుడంటే చాలా ఇష్టం అనమాట. కబీరు ఆయన
పాఠశాలలో చెప్పారని మాకు ఆఫీస్‌లో ఒక సూపరింటెండెంట్ ఉండేవారు. ఆయన అనేవారు, "అందరూ మోక్షం రావాలి, మోక్షం రావాలనుకుంటారు కానీ, కబీర్ దాస్ తన దాంట్లో నాకు మోక్షం వద్దు. నీ నామం చెప్పడంలోనూ, నీ రూపాన్ని చూడడంలోనూ నాకున్న ఆనందం నాకు మోక్షం ఇస్తే నువ్వు కనిపించవు కాబట్టి నాకొద్దు. నాకు ఏ జన్మైనా పర్లేదు. కానీ నీ నామం మీద నీ పాదపద్మాల మీద ఎల్లప్పుడూ భక్తి ఉండాలని ప్రార్థించేవాడట. అదెప్పుడో నాకు 30 ఏళ్ళు వయసున్నప్పుడో ఎప్పుడో విన్నానండి. అప్పటినుంచి నేను అదే అనుకునేదాన్ని. అంటే కానీ ఇప్పుడు ఈ ఇస్కాన్‌లోకొచ్చాక గోలోకం అనేది ఒకటుంటుంది. అక్కడికెళ్తే ఆయన సామీప్యంగా ఉండొచ్చు. సారూపంలో కానీ, సాలోకంలో కానీ సామీప ముక్తి కానీ దొరుకుతుంది. ఆయన దగ్గరే ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ గోలోకానికి ఒకసారి ఎళ్ళాక తిరిగి రావడానికి తిరిగి రావాల్సిన లేదు అనుకున్నప్పుడు ఇంక నేనేమనుకునేదాన్నంటే నిజంగానే అలాగే మళ్ళీ భక్తితో కూడిన జన్మ రావాలి. కానీ ఆ జన్మొచ్చినప్పుడు ఈ జన్మలో నేనెంత తప్పించిపోయాను ఆ భక్తి కోసం అనేది నాకు కొంచెం గుర్తుండాలి. ఎందుకంటే మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ మొదటి నుంచి భక్తి మొదలుపెట్టుకొని చేయటం కాకుండా, ఆ జన్మలో నువ్వంత తప్పించావు కాబట్టి ఈ జన్మలో ఈ బంధాల్లోకి వెళ్ళకుండా డైరెక్ట్‌గా ఆయన భక్తిలోకే వెళ్ళే శక్తి ఉండేలాగా ఆ జన్మ ఉండాలని కోరుకునేదాన్నెప్పుడు. కానీ ఈ గోలోకం అనేది ఒక విషయం ఉందని తెలిసాక, ఆ గోలోకానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా అంటే ఇది తెలీదు నాకప్పుడు. గోలోకం అనేది ఒకటుంది. అక్కడికెళ్తే మనం ఆయన దగ్గరే ఉంటాము. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావక్కర్లేదు అనే విషయం నాకింతకు ముందు తెలీదు. ఈ ఇస్కాన్‌లోకొచ్చాక ఆయన అంటే జనరల్‌గా స్వర్గం, నరకం గురించే అందరూ చెప్తూ ఉంటారు గదా! అలాగా విష్ణులోకమని, ఇంద్రలోకమని అలా ఉంటుంది కానీ, అన్నిట్లకంటే పెద్దవైన దేవాది దేవుడు యొక్క లోకం గోలోకం ఉంది. అక్కడ ఒక సామీప్య ముక్తి పొందిన వాళ్ళు అక్కడుంటారు అనే విషయం తెలిసాక నేను మనస్ఫూర్తిగా అదే కావాలని కోరుకుంటున్నాను. అంటే నాకెంత అర్హత ఉంది అనేది నాకు తెలీదు. నేను ఏమాత్రం భక్తి చేశాననేది నన్ను నేను ఆహ్, అసెస్ చేసుకోలేను. కానీ ఆ భగవంతునికి తెలుసు కాబట్టి, ఆయన మీద నమ్మకం ఎంత నమ్మకం మనం పెట్టుకుంటే ఆ నమ్మకం అలాగే జరుగుతుంది కాబట్టి, నన్ను తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు ఆయన గోలోకానికి తీసుకెళ్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీ అందరికి కూడా ఆ నామం చెప్పేటప్పుడు ఆయన మీద ప్రేమని, భక్తిని, అనురాగాన్ని, ఆప్యాయతని అన్నిటిని మీరు మీ శబ్దంలో వ్యక్తీకరిస్తూ గనక మీరు జపం చేస్తే గనకైతే ఆయనకి అది చాలా సులువుగా చేరుతుంది. అంతేగాకుండా ఆయన దాన్ని గ్రహించి మనకి ఆనందాన్ని ఇవ్వడానికి అంత తొందరగా ఆయన మన హృదయంలో నివసించడానికి వస్తారు. అది మనకి ఈ నామం జపం చేయడం ఎలాగా అనే విషయం గౌరాంగ రామదాస్ ప్రభుజీ చెప్పిన దాన్ని మీ ముందర ఉంచానిప్పుడు. ఇప్పటికంటే శ్లోకం అసలు చదువుకోలేదు. 30 నిమిషాలయిపోయింది. ఎలాగో చెప్తున్నాం కాబట్టి ఒక శ్లోకం చదువుకొని మనం ఈ ఎపిసోడ్‌ని ముగించుకుందాము. మనం ఇది మనం 8 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం కదా! 11 అధ్యాయంలో 5 శ్లోకం, 7 శ్లోకము చెప్పుకున్నాము. ఇంకా ఇది 10 అధ్యాయంలో 8 శ్లోకం. ఆ 8 శ్లోకం ఓన్లీ భావం ఒకటి చదువుకుందాము. ఒకవేళ భాష్యం ఎంతుందో చూసి భాష్యం చెప్పుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆ భాష్యం చెప్పుకుందాము. శ్లోకం చదువుకుందాం. దాంట్లో ఏం చెప్తున్నారంటే, భౌతిక జగత్తులకు మరియు ఆధ్యాత్మిక జగత్తునకు శ్రీకృష్ణుడే కారణభూతుడు అనే విషయం అహం సర్వస్య ప్రభవో అని 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్తున్నారు. ఇది మనకి యథాతథంలో 439 పేజీ. శ్లోకం చదువుకుందాం ఒకసారి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము. సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తియుక్త సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. ఇది 2 లైన్లే ఉంది కానీ మనకి భాష్యం ఒక 2 పేజీలు ఉంది. ఇది ఇప్పుడు మొదలు పెడితే చాలా టైం పడుతుంది. అంటే నాకు పరిగెత్తడం ఇష్టం లేదు. దీన్ని మనకి నాకు తెలిసినంత మటుకు దీన్ని అంటే ఎందుకంటే ఎక్కడెక్కడ గోపాల తాని ఉపనిషత్తు, బ్రహ్మ సంహిత, ఇంకా లేకపోతే ఇంకెక్కడ నారాయణ ఉపనిషత్తు అన్నిట్లోనూ కూడా శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని చెప్పడానికి అవసరమైన శ్లోకాలన్నీ ఇందులో ఉదాహరించి చెప్పారు. అందుకని ఇంకా మోక్షధర్మం అనే దాంట్లోనూ నారాయణ ఉపనిషత్తు ఇలా అన్ని చాలా మటుకు ఇందులో
చెప్పి 2 పేజీల భాష్యం ప్రభుపాదుల వారు కష్టపడి రాశారు కాబట్టి, దాన్ని నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్‌లో దాని గురించి వివరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మనకి ఆయన ఒక 2 లైన్‌ల శ్లోకానికి ఒక 2 పేజీలు రాశారంటే, దాంట్లో అంత అర్థం నిగూఢంగా ఉందని కదా! ఆ అర్థం మనం తెలుసుకున్నప్పుడే ఆయన దేవాది దేవుడు ఎలా అయ్యాడు? ఎందుకు ఆయన దేవాది దేవుడు అంటున్నాడు అనే విషయం మనం మనకి అవలోకనం అవుతుంది కాబట్టి, అర్థమవుతుంది కాబట్టి, మనం ఈ శ్లోకాన్ని నెక్స్ట్ ఎపిసోడ్‌లో భాష్యం చెప్పుకొని ఎందుకలా అన్నారు? ప్రభుపాదుల వారు ఇంత వర్ణన దీనికి ఎందుకు ఇచ్చారు అని మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూసుకుందాము. ఇప్పుడు మనం ఒక 11 సార్లు హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటాం కాబట్టి అది చెప్పుకొని ముగించుకుందాము. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ హరే కృష్ణ. ఈ నామం చెప్పేటప్పుడు ఇంకో 2 విషయాలు మర్చిపోయాను అందుకని ఆ 2 యాడ్ చేసేసి, మన నామం చెప్పేటప్పుడు ఆ నామం వింటూ చెయ్యాలి అన్నారు కదా! ఆ నామం వినేటప్పుడు అప్పుడు మనకి అర్థమవుతుంది మనం ఎంత ప్రేమగా పలుకుతున్నాము, లేకపోతే ఎంత అంటే క్యాజువల్‌గా అంటే నార్మల్‌గా చెప్పేస్తున్నాం అనే విషయం మనకు ఆ నామం వినడంలో తెలుస్తుంది కాబట్టి, మనం పిలిచేది ప్రేమగా ఉందా లేదా? ఒకవేళ అంటే మనకు మనసు కూడా అటు ఇటు వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురండి. ఈ నామం మీద దృష్టి పెట్టండి అని అంటారు కదా! అందుకని ఆ నామం మనం చెప్పేటప్పుడు వినాలి. అదొకటిను. ఫస్ట్ నామ అర్థం మీద మన మనసుని పెట్టి మనం నామానికి అర్థం ఏంటి అనేది గుర్తించాలి కూడా అని ప్రభుజీ చెప్పారు. ఆ నామ అర్థం ఏంటంటే, హే రాధ, హే కృష్ణ, నేను నన్ను నీ సేవలో తీసుకో. నేను నీ సేవ చేయడానికి ఎంతో ఉత్సుకత ఉన్నాను, ఎంతో ఇంట్రెస్ట్‌తో ఉన్నాను, ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. అందుకని నన్ను నీ సేవలో తీసుకో అని ఈ నామం ద్వారా మనం ఆయన్ని ప్రార్థిస్తున్నాం అనమాట. అప్పుడు మనం ఏదైనా పని కావాలంటే కనుకైతే ఎవరి దగ్గరికైనా వెళ్తే నాకు పని చేయిస్తాను అంటే ఇవ్వరు కదా వాళ్ళు. మనం ఎంత చేయగలం, ఆ పని చేయగలమా లేదా? మన శక్తి ఏమిటి? మనం ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాం దాని మీద. అది చేయడానికి మనం చాలా ఇది ఆనందంగా ఎదురు చూస్తున్నాము అని ఇన్ని విషయాలన్నీ కూడా మనం పని ఎవరినైతే అడుగుతున్నామో వాళ్ళకి మనం మన ప్రవర్తనలో అవగాహన ఉంటే కనుకైతే వాళ్ళు మనకి పని ఇవ్వడానికి రెడీగా ఉంటారు కదా! మనం ఏదో వెళ్ళి నాకేం పని లేదండి మీరు పని ఇవ్వండి, మీరు పని మీ దగ్గర పని చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళు ఇవ్వరు కదా! మన కెపాసిటీ ఏమిటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా మన మన తెలివితేటలు ఏంటి, మన ఉత్సాహం ఏంటి, మనం ఎందుకు అక్కడ చేయదలుచుకుంటున్నాము, ఆ పని వాళ్ళు మనకి ఆ పని ఇస్తే వాళ్ళకేం నష్టం రాదు, మనం దాన్ని మంచిగా పూర్తి చేస్తామనే భావన మన మాటల్లో ఎదురుగుండా వాళ్ళకి కలిగించాలి కదా! ఆ కలిగించినప్పుడు వాళ్ళు మనకి కనీసం ఇవ్వకపోయినా ఇవ్వాలనే ఆలోచనైనా వాళ్ళ మనసులో మెదులుతుంది. మనం అడిగిన దాన్ని బట్టి కదా! అలాగే మనం అది వాళ్ళు కన్విన్స్ అయ్యారనుకోండి, సరే చేయరా అంటారు. అలాగ మనం భగవంతుణ్ణి సేవ చేయడానికి రెడీగా ఉన్నాము అనే విషయం మనం పలికే భావం, మనం మంత్రం పలికే మంత్రంలో ఆయనకి అర్థమయ్యేంత బాగా మనం ఆ మంత్రాన్ని చెప్పగలగాలనమాట. అటు మనం ప్రార్థన చేసినప్పుడు ముందర నామం మొదలెట్టేటప్పుడు అది కూడా హరే కృష్ణ మంత్రం యొక్క అర్థం కూడా ఒకసారి తలుచుకుని మనం చెప్పేటప్పుడు అంతా కూడా ఆ నామం మీద దృష్టి పెట్టి నామం వింటూ ఉండాలన్నమాట. నామం మనకి అంటే ఇప్పుడు ఎదురుగుండా వాళ్ళు చెప్తుంటే మనం దృష్టి అంతా వాళ్ళ మాటల మీద పెడతాం కదా! ఎలా పెడతాం మనం? వాళ్ళ మొహం కేసి చూస్తాము. లేకపోతే వాళ్ళ ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ నోటి మీద దృష్టి పెడతాం కదా! అలాగా మనకి మన మొహం మనకి నామం చెప్పేటప్పుడు కనిపించదు కానీ మన దృష్టి ఒకవేళ మనం పెదాల మీద పెడితే ఆ పలుకుతున్న పెదాల మీద మన దృష్టి కేంద్రీకరిస్తే కనుకైతే మన మనసు ఎక్కడికి అటు ఇటు పారిపోవడానికి అంత అవకాశం ఉండదని నా భావన. అలా ప్రయత్నించి చూడండి. అది నేను ఇందాక చెప్పినప్పుడు ఈ భావం కానీ వినడం కానీ చెప్పడం మర్చిపోయానని మళ్ళీ చెప్పడం జరిగింది. అందుకని మీరు నామం చేసేటప్పుడు అంటే 16 మాలు చాలా మంది చేస్తున్నారు. ఎంత వీలైతే అంత చేస్తున్న వాళ్ళు కూడా చేసే ఒక నామమైనా ఒక మాలైనా కూడా
ఆ నామం మీద దృష్టిని పెట్టి నామార్థం ముందర అనుకుని ఒకసారి హే రాధా హే కృష్ణ నేను నీకు సేవ నువ్వు ఇచ్చిన సేవ ఇది. ఎందుకంటే నీ నోటి ద్వారా నువ్వు పలికే శబ్దాన్ని నా నామాన్ని నేను ఆనందంగా విందాం అనుకుంటున్నాను అని చెప్తున్నారు కదా. అందుకని నేను ఎంతో ప్రీతిగా ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా నీ నామాన్ని పలికి నువ్వు ఇచ్చిన సేవ సక్సెస్ఫుల్గా చేయడానికి, అంటే సంతృప్తికరంగా నీకు సంతృప్తి అయ్యేటట్టుగా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ ఆ ప్రయత్నానికి సహకారం నీ నుంచి రావాలి. నేను చేస్తున్నది ఏది లేదు కాబట్టి నువ్వు నాకు ఆ సహాయ సహకారాలను అందించి నేను ఆ నామాన్ని నీకు నువ్వు వినడానికి ఆనందంగా ఉండేలాగా చేసే శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థించి మనం చేస్తున్నంతసేపు కూడా ఆ నామాన్ని వింటూ మనం అంతో ప్రేమ అప్పుడు మనకి వింటున్నప్పుడు ఏమవుతుందంటే మన దృష్టి అటు ఇటు వెళ్ళి మనం చెప్పిన నామం ఒకవేళ కొంచెం ఆ ప్రేమ తగ్గి అభిమానం తగ్గినట్టుగా అనిపిస్తే కనుకైతే మళ్ళీ మనకి అర్థమవుతుంది. అర్థమయ్యి కాదు ఇలా కాదు, మనం ముందర భగవంతుడికి మాట ఇచ్చాము, నేను అలా చేస్తానని చెప్పాను, నీకు నచ్చేలాగా నీ నామాన్ని నేను పలుకుతానని చెప్పాను కాబట్టి నేను అలా పలుకుతాను అని మళ్ళీ మళ్ళీ మన మనసుని వెనక్కి లాక్కొచ్చి ఆ నామం మీద దృష్టి పెట్టి చేస్తే మనకి ఆ చేసినప్పుడు మనకి ఒక మాల అయిన తర్వాత కూడా మనకు వచ్చే సంతోషం ఆనందం అది నేను ఇది తెలిసాక నేను 16 మాలు చేయటం లేదు. నేను ఒప్పుకుంటున్నాను ఆ తప్పుని. నాకు 16 మాలు చేసే అవకాశం దొరకట్లేదు. కానీ 1, 2 చేసినా కూడా ఆ నామం ఒక మాల కంప్లీట్ అయ్యాక వచ్చే ఆనందం అనేది చాలా అసలు అంటే అది చెప్పడానికి వీల్లేనంత ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా మనకి ఆ నామం అలా కాకుండా కూడా ఒకవేళ గౌరాంగ రామదాస్ ప్రభులు చెప్పింది ఏంటంటే మీరు ఎక్కడైనా మీకు ఇష్టమైన దేవుడు ఏదైనా ఇప్పుడు మనం కృష్ణ ఆలయాలు కానీ ఏదైనా ఆలయం కానీ చాలా మటుకి ఏవో దర్శించుకుని ఉంటాం కదా. ఒకవేళ ఇలాగా దృష్టి పెట్టడం కొంచెం కష్టమైతే కనుకైతే ఎక్కడైతే మీరు బాగా ఎంత బాగుంది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అనే ఆలయం ఏదైనా ఉంటే అక్కడ విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ దేవుడు నుంచుని ఉంటారు కదా, ఆ విగ్రహాన్ని తలుచుకుని కూడా ఆ రూపాన్ని తలుచుకుని కూడా మీరు జపం చేయొచ్చు. దాని మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు కూడా మీ మనసు అటు ఇటు వెళ్ళకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇంకా హరే కృష్ణ మంత్రం చెప్పడం అయిపోయింది. అందుకంటే ఇంతకంటే ఎక్కువ ఇంకా చెప్పడం మంచిది కాదు. మీ దగ్గర సెలవు తీసుకుంటాను. లాస్ట్లో మళ్ళీ ఒకసారి ఆ ప్రభుజులందరికీ కృతజ్ఞతాభావంతో పాదాభివందనం చేస్తూ నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క విషయమైనా అవును కరెక్టే, ఏ విషయం మనకు ఉపయోగిస్తుంది అనే విషయం ఒక్కటున్నా కూడా ఈ ప్రభుజీలందరి ఆశీర్వాదం ఆయన వాళ్ళ యొక్క చెప్పిన విషయం నేను చెప్పగలిగిందే తప్ప నా అంతటి నేను చెప్పింది ఏమీ లేదు. దానికి కృష్ణ ప్రేమ కృష్ణ సహాయంతో ఈ ఈ శిక్షా అందరి అభిమానంతో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని నేను అందుకోవడానికి ప్రయత్నించి చెప్పింది. అందులో ఏ ఒక్క తప్పు ఉన్నా కూడా వాళ్ళు చెప్పింది నేను అవగాహన చేసుకోవడంలో పొరపాటు పడి చెప్పింది అనుకుని అది చెప్పడమే కానీ వారు చెప్పింది కాదు. అందుకని ఇది మళ్ళీ ఇంకొక మారు నేను చెప్పిందంతా కూడా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మనం ఇందాక అనుకున్నట్టు 10వ అధ్యాయంలో 8వ శ్లోకంతో మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ. అందరూ ఆనందంగా నామాన్ని చేసుకోవాలని, ఆ నామం చేసేటప్పుడు ఎంత ప్రేమగానో మనలో ఉన్న ప్రేమంతా ఆ నామంలో పెట్టి చేసి దానివల్ల వచ్చే ఆనందాన్ని మీరు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ. సెలవు మరి.